తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జీవన చదరంగం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి గాయత్రి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ పాణి. ఇద్దరం సమవయస్కులం. ఎవరు పెద్దో తెలియనప్పుడు వరుసలొద్దు, ఫ్రెండ్స్లా ఉందాం. ఈ క్షణం నుంచి మనం ఆప్తమిత్రులం. మనలో మన్ననలు మర్యాదలు వద్దు. పేర్లతో పిలుచుకుంటే ప్రాబ్లం ఉండదు కదా అన్నాడు మణి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ అన్నాడు పాణి. భార్యను తీసుకొని మణికంఠ వెళ్ళిపోయాడు. ఆసుపత్రి నుంచి పాణిని వారం రోజులకు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వచ్చారు. ఆ వారం రోజులు అతనిని కంటికి రెప్పలా కాపాడుకుంది వాసంతి. టైం ప్రకారం మందులను ఇస్తూ, జ్వరం నోట్ చేస్తూ, కాఫీ, బత్తాయి రసం, గ్లూకోజ్ తాగిస్తూ అనుక్షణం కనిపెట్టుకుని ఉండేది. సెరంతి తెచ్చిన భోజనం కలిపి తినిపించేది. చేతుల వేళ్ళు బాగా నలిగిపోయిన కారణంగా అతని చేతులు ఏ పని చేయలేని స్థితిలోకి వచ్చాయి. అన్నింటికీ ఇంకో మనిషి అవసరం వస్తోంది. ఆ వేళ్ళు కదిలిస్తే గాయం రేగుతుంది. బీ కేర్ఫుల్ అని డాక్టర్ హెచ్చరించడంతో సిగ్గుపడుతూనే వాసంతి చేత అన్నీ చేయించుకుంటున్నాడు. స్పృహ వచ్చాక పాణి లేచి కూర్చుంటూ, వాసంతి, వేణు ఉన్నాడా అన్నాడు. ఉన్నారు, ఎందుకు అంది చప్పున లేచి దగ్గరకు వస్తూ. ఏం చేస్తున్నాడు? ఒకసారి ఇలా రమ్మను అన్నాడు. నిద్రపోతున్నారు. ఆయనకు నిన్నంతా నిద్ర లేదు కదా, పనేమిటో చెప్పండి అంది వాసంతి. నేను బాత్రూంకి వెళ్ళాలి, వాడిని రమ్మను అన్నాడు ఇబ్బందిగా. రండి, నేను తీసుకొని వెళ్తాను. ఆయననెందుకు లేపటం అంది వాసంతి. నువ్వు తీసుకెళ్తావా? తీసుకువెళ్ళి ఏం చేస్తావు? నా ప్యాంట్ జిప్పు తీస్తావా? తీస్తానంటే వాడిని లేపొద్దులే, పద వెళదాం అన్నాడు చిలిపిగా పాణి కనుబొమ్మలు ఎగిరేస్తూ. ఎర్రగా కందిపోయిన వదనంతో బయటకు పారిపోయి వేణుని లేపి పంపింది. అప్పటినుంచి ఏం కావాలి అని వాసంతి అడిగితే, నాకు కడ్రాయర్ తీస్తావా, లుంగి కడతావా, నా అవసరాలు తీరుస్తావా చెప్పు, నువ్వు చేస్తానంటే వేణుని ఆఫీస్కు వెళ్ళమని చెప్తాను అని నవ్వుతూ, రేపు మగపిల్లవాడు పుడితే వాడికి ఎలా చేస్తావో నన్ను కూడా అలాగే అనుకుంటే బాధలేదుగా అన్నాడు కొంటెగా చూస్తూ మెరిసే కళ్ళతో. వాడు చెప్పినట్టు వింటాడు. మీరు ఇంకేవో కావాలని పేచి పెడతారు. వాడికి మీకు అదే తేడా. నన్ను ఏడిపించడానికి ఇలా మాట్లాడుతున్నారు. నిజంగా నేను ఆ పనులు చేస్తానంటే చేయించుకోగలరా మీరు అంది. శృంగార సమయంలో సిగ్గు తెలియదు వసు. అసలు నువ్వు ఆ పనులు చేయాలంటే ఇప్పుడు మన మధ్య ఉన్న సాన్నిహిత్యం సరిపోదు. ఇంకా దగ్గరగా రావాలి. శారీరకంగా మానసికంగా ఒకటిగా బతకాలి. సిగ్గు అనే పదాన్ని పూర్తిగా మర్చిపోవాలి. అప్పుడు వస్తుంది ఆ చొరవ. అది రావాలంటే మనం రోజు రాత్రిళ్ళు పడక సుఖాలను పంచుకోవాలి. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు, నేను రెడీ అన్నాడు అదోలా చూస్తూ. అతని మాటలు ఆ రకంగానే ఉంటే అతని కళ్ళు దగ్గరగా ఉంటున్న వాసంతిని తడిమి తడిమి చూస్తున్నాయి. వాసంతి వంపు సొంపులను ఎర్రజీరలు మెరిసే కళ్ళతో అతను తిలికిస్తూ ఉంటే ఆమెకు భయంగా, సిగ్గుగా, కంగారుగా అనిపించేది. అబ్బా, అలా చూడకండి బాబు అంటే, ముట్టుకుంటే తప్పు, చూస్తే తప్పేమిటి, కళ్ళు ఉన్నదే చూడటానికి. అందమైన అప్సర కాంత తపస్సు పండి వచ్చి సేవ చేస్తూ ఉంటే కనీసం కళ్ళారా చూసి ఆనందించే భాగ్యానికైనా నోచుకోనా అని భుంగమూర్తి పెడుతున్నాడు. ఆ 4 రోజుల్లో అతని అల్లరి, నవ్వులు, మాటలు, చూపులు, చిలిపితనం స్వయంగా చూసిన వాసంతికి పాణి మరింత దగ్గరగా వచ్చినట్టు, ఇక భవిష్యత్తులో అతనిని విడిచి ఉండలేనట్టు, తన జీవిత సర్వస్వం పాణి అయినట్టు, ఆ భగవంతుడు తన దురదృష్ట జీవితంలోకి అతన్ని వసంతంలా పంపినట్టు మధురమైన ఆలోచనలతో తీయని పాశాలు మనసుని చుట్టుకున్నాయి. ఆయు ఉంటే గాయమంత సుఖం లేదని ఎవరన్నారో గాని అది నిజం అనిపిస్తుందిరా వేణు. దెబ్బలు తింటే తిన్నాను గాని వాసంతి మనసులో నా పట్ల గల ప్రేమ, ఆపేక్ష, ఇష్టం కూడా తెలిసాయి. నన్ను పరాయిగా భావిస్తే అంత దగ్గరగా వచ్చి సేవలను చేయగలదా? వాసంతి నాకు దక్కినట్టే అనిపిస్తోంది. ఇంకొంచెం దగ్గరగా వెళ్ళమని వయస్సు, మనస్సు కలిపి గోల పెడుతున్నాయి. కానీ వెళితే మళ్ళీ చెంప పగిలిపోతుందేమోనని భయం వేస్తోంది. ఈ ఆపేక్ష, ఈ ప్రేమావేశం, ఈ ఆత్రం ఎంత అణుచుకోవాలన్నా నా వల్ల కావడం లేదురా వేణు. నన్నేం చేయమన్నావు? ఒక్కసారి ఆ లావణ్య తనూలతను బిగియారా కౌగిలించుకోవాలని గాఢంగా అనిపిస్తుంది. ఎలా?
రహస్యంగా అడుగుతున్నాడు పాణి వేణుని. ఇంటికి వచ్చాక తన బెడ్రూమ్లో పడుకొని అప్పుడే ఆ ఇద్దరికీ కాఫీలు తీసుకొని ఆ గదిని సమీపించిన వాసంతి ఆ మాటలను వినేసింది. వేణు పాణి చెవిలో ఏదో చెప్పి నవ్వుతున్నాడు. ఆ ఇద్దరూ ఎంత ప్రాణంగా ఉంటారో ఆమెకు తెలుసు. ఇలాంటి విషయాలు కూడా చెప్పుకుంటారని ఆమెకు తెలియదు. తన ముఖంలో ఎలాంటి మార్పులు కనిపించకుండా లోపలికి వెళ్ళి ఇద్దరికీ కాఫీలు ఇచ్చి వచ్చింది. బ్యాండేజ్ చేత్తో కప్పు పట్టుకొని ఇంకో చేత్తో ఆ కప్పు పడిపోకుండా చూసుకుంటూ సిప్ చేస్తున్న పాణి, వేణు వినేసిందంటావా అన్నాడు కంగారుగా. అంత చప్పున బయటపడతారా ఆడవాళ్ళు? అందులో వాసంతి లాంటి ఆడపిల్ల. ఇక నీ అదృష్టం, కోప్పడితే సారీ చెప్పు, లేదా చొరవ చెయ్యి. నా అభిప్రాయం ప్రకారం ఆమె ఇప్పట్లో నీకు దగ్గరవ్వదు, నిన్ను రానివ్వదు. నువ్వే అప్పుడప్పుడు అవకాశం దొరికేసరికల్లా నీ స్పర్శలోని సుఖానుభూతిని ఆమె తనువుకు పరిచయం చేసి శారీరకంగా ఆమెలో తీయని తాపాన్ని రేకెత్తిస్తే నీ పని సానుకూలం అవ్వచ్చు. దానికి ఇదే సమయం కూడాను అన్నాడు నవ్వి వేణు. ఆ రాత్రి పక్క దులిపి వేయాలని వెళ్ళింది వాసంతి. పక్క నుంచి లేచినట్టే లేచి తూలినట్టుగా నటిస్తూ వాసంతి మీద పడ్డాడు పాణి. అతని బరువు ఆపలేక మంచం మీద పడిపోయింది వాసంతి. ఆమె మీద ఉన్న పాణి పెదవులు వాసంతి వక్షస్థలాన్ని సున్నితంగా చుమ్మించాయి. అతని చేతులు ఆమె నడుం చుట్టూ పడ్డాయి. ఏయ్ దొంగ, ఏం పని ఇది? అంది అతని క్రాఫ్ పట్టుకొని ముఖాన్ని వెనక్కి తోస్తూ. దొంగాడు ఇల్లు దోచుకుపోవడానికి వస్తాడు. ఈ దొంగాడు దోచుకుపోయేది మాత్రం నీ సోయగం. ప్లీజ్ వసు, ఒక చిన్న ముద్దు అన్నాడు గోముగా. ఈ తీసుకున్నది చాలు, లేవండి అంది అతన్ని నెట్టేస్తూ. నాకు చాలు అనిపించడం లేదే, ఇంకా ఇంకా నీలో ఐక్యమైపోవాలి అనిపిస్తోంది. నీ అధరాలను ఇలా తీయగా అంటూ చప్పున ఆమె అధరాలు అందుకుని సున్నితంగా ముద్దాడాడు. చప్పున అతన్ని పక్కకు తోసి ఆ గదిలో నుంచి పారిపోయింది. అప్పటినుంచి పాణి ఆగడాలు మరింత మితిమీరినాయి. వాసంతి ఏకాంతంగా ఎక్కడ కనిపించినా చేతులు చాపి గట్టిగా గుండెలకు హత్తుకుంటూ, నువ్వు కొట్టినా తిట్టినా నాకు సిగ్గులేదు అనుకున్నా ఈ కోరికలు దాచుకోలేకపోతున్నాను వసు, ప్లీజ్ అంటూ మొహమాట పెట్టేస్తున్నాడు. ఆ విధంగా అతని స్పర్శతో ఆమె తనువంతా తీయని తాపంతో ఇంకా ఏదో కావాలనిపిస్తూ ఆమెను మానసికంగా కూడా రెచ్చగొడుతోంది. ఇలాంటి దృశ్యాలు గౌతమి దృష్టిలో పడితే ఆమె ఎంత బాధపడుతుందో, ఎంత నరకం చూస్తుందో, ఎంత క్షోభను అనుభవిస్తుందో అనే ఆందోళన, భయం, అతని స్పర్శ సుఖాన్ని కోరే తన వయస్సు ఎక్కడ మళ్ళీ తప్పు చేసి గౌతమికి మనస్తాపాన్ని కలిగిస్తుందో అనే సంశయం పెరిగిపోయాయి. ఇక కఠినంగా వ్యవహరిస్తే కానీ అతను మాట వినడు అనే నిర్ణయానికి వచ్చింది. ఆఖరికి ఇన్స్పెక్టర్ వచ్చి పాణిని కలిసి వివరాలు కోరుతూ దుష్టత్రయాన్ని అరెస్టు చేసినట్టుగా చెప్పాడు. ట్యాక్సీ డ్రైవర్ సాక్ష్యం ఒక్కటే సరిపోదు, మీరు వాళ్ళని కొడుతున్నప్పుడు చూశారా అని అడిగాడు. పాణి తల తిప్పుతూ, చీకట్లో జరిగిన హఠాత్ సంఘటనకు వాళ్లే బాధ్యులు అనడం అన్యాయం ఇన్స్పెక్టర్, నేను పోలీస్ స్టేషన్కి వస్తాను అని వెళ్ళి శేషయ్య బృందాన్ని బెయిల్ ఇచ్చి విడిపించి, నా మీద హత్యా ప్రయత్నం చేసింది మీరేనని నాకు తెలుసు, అయినా బెయిల్ ఇచ్చింది ప్రథమ తప్పిదంగా క్షమిస్తూ, ఇంకోసారి నాకు కానీ వాసంతికి కానీ ఎలాంటి అపకారం తలపెట్టినా మీరు శాశ్వతంగా జైల్లో మగ్గవలసిందే, చిప్పకూడు తప్పదు అని గట్టిగా హెచ్చరించాడు. ఏం పని చేశారు మీరు? వాళ్ళంత ఘాతుకానికి తలపడితే వాళ్ళని క్షమిస్తారా? అలాంటి నీచులకు క్షమ? పీడ వదిలిందని సంతోషించక అంది ఇంటికి రాగానే వాసంతి ఆగ్రహంగా. ఇదివరలో పాణి వస్తే మంచినీళ్ళు, టీ, టిఫన్ సెరంతి చేత పంపేది వాసంతి. అతనికి తల మీద గాయం అయిన దగ్గర నుంచి చేతులు స్వాధీనంలోనికి లేనందువల్ల మంచినీళ్ళు అన్నీ తనే తీసుకుని వెళ్ళి నోటికి ఇవ్వడం, తల మీద గాయానికి మందు వేసి బ్యాండేజ్ మార్చడం, తలకి నూనె రాసి దువ్వడం, స్నానం చేయిస్తూ వీపు, ఛాతీ, చేతులు కట్లు తడవకుండా కాళ్ళు, ఒళ్ళు రుద్ది స్నానం చేయించడం, అన్నం కలిపి స్పూన్తో తినిపించడం, అన్ని పనులు వాసంతి తనే చేసేది. లాబరేటరీకి స్వీపర్ వచ్చి చేసేవాడు. అతనే బట్టలను మార్చేవాడు. ఆ విధంగా వేళ్ళు సహకరించే వరకు ఇబ్బంది పడ్డాడు పాణి. అవునరా, దుష్టులకి దూరంగా ఉండమన్నారు పెద్దలు. వాళ్ళ వల్ల కదా వాసంతి జీవితం ఇంతగా నవ్వుల పాలైంది. అలాంటి రాస్కెల్స్ని, అందులో నీ ప్రాణం తీయాలి అనుకున్న ఇడియట్స్కి క్షమ. నీది చివరికి చేతకానితనం అవుతుంది తప్ప వాళ్ల బుద్ధి మారదు. మనిషికి విశ్వాసం ఉండదురా అన్నాడు వాసంతిని సపోర్ట్ చేస్తూ వేణు. నాకు తెలుసురా వేణు, అయినా
ఆ పెద్దలే అపకారికి ఉపకారం నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి అని కూడా అన్నారు. నేను ఆ ఆర్యోక్తికి విలువనిచ్చి విడిపించింది క్షమించి కాదు. ఇక వాళ్ళు ఏ రకమైన ప్లాన్ వేసినా పూర్తిగా వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళనే దింపాలని. అది కాక వాళ్లకు చివరి అవకాశం ఇచ్చింది కేవలం మానవత్వం అనే కాదు, నా స్వార్థం కూడా ఉంది అన్నాడు. అవకాశం ఇచ్చింది కేవలం మానవత్వానికే కాదా, స్వార్థం కూడా ఉందా? ఏమిటది? వేణు వాసంతిలు ఒక్కసారి అడిగారు. మొదటిది, నేను వాసంతి కూడా కోర్టు వాయిదాలకు హాజరు కావాలి. తిరిగితే డొంకంతా కదిలినట్టు నేను భార్య బతికి ఉండగానే వాసంతి మెడలో తాళి కట్టిన వైనం, ఆమెను రేప్ చేసిన వైనం వెలుగులోకి వస్తాయి. మళ్ళీ నేను రేప్ చేయలేదని, తన ఇష్టంతోనే జరిగిందని చెప్పడానికి వాసంతి కోర్టుకు వచ్చినా వాసంతి మెడలో తాళి కట్టినప్పుడు సమర్థించి నన్ను అరెస్టు కాకుండా కాపాడిన గౌతమి అనుకూలంగా సాక్ష్యం చెప్తుందని గ్యారంటీ ఏముంటుంది? వాసంతి నాకిలా సేవ చేస్తుంటేనే చూసి సహించలేక ఏడుస్తూ నన్ను తిడుతూ శాపనార్థాలు పెడుతున్న ఆ మూర్ఖురాలు ఏ క్షణంలో ఏ మూడ్లో ఉంటుందో కూడా మనకి తెలియదు. తన జీవితం చేజేతులారా తనే నాశనం చేసుకొని నన్ను కూడా అన్ని సుఖాలకు దూరంగా ఉండమని శాసిస్తోంది. అంటే ఆ మనిషిలో స్వార్థపరత్వం ఏ రూపంలో ఉందో నీకు అర్థం కావటం లేదా? సంతోషం ఏమిటంటే నన్నే తిడుతోంది, శపిస్తోంది, రాత్రిళ్ళు మీద పడి కొడుతోంది, తల మొత్తుకొని రాగాలు తీస్తోంది. నేను మారిపోయానని, నాలో స్వార్థం, ధైర్యం, సాహసాలతో పాటు పురుషహంకారం తల ఎత్తిందని, కొత్తగా నాకు ఇప్పుడే మగతనం వచ్చిందని చిత్ర విచిత్రంగా సాధిస్తోంది. అవి నాకే పరిమితమయ్యాయి. వాసంతిని ఏమీ అనటం లేదు కాబట్టి నేను బతికిపోయాను అన్నాడు పాణి నిట్టూరుస్తూ. గౌతమి చరిత్రతో పాటు ఆమె మనస్తత్వం తెలిసిన వేణు అర్థం చేసుకున్న గౌతమి గురించి ఏమీ తెలియని వాసంతికి మాత్రం ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే పగలంతా గౌతమి ఏమీ పట్టనట్టుగా ఉంటుంది. అలాంటి మనిషి రాత్రిళ్ళు అంత గోల చేస్తుందని పాణి చెప్తూ ఉంటే నమ్మలేకపోయింది కూడా. పగలంతా పిల్లలకు పాణికి సేవ చేసి వంట, భోజనాలు, సాయంత్రం వేడిగా టిఫను అన్నీ సరిపోతున్నాయి. పిల్లల్ని కూడా నైట్ స్కూల్లోనే చదివిస్తున్న వాసంతికి ప్రతిరోజు 4:30-5ంటికి ఏదో ఒక పలహారం చేయవలసి వస్తుంది. లేకపోతే పిల్లలు ఆకలికి ఆగలేక పాఠాలు వినక ఏడుస్తూ ఆమెను స్కూల్ వర్క్ చేయనివ్వటం లేదు. పిల్లల్ని వాసంతికి అప్పగించాక ఇక వాళ్ళ సంగతి పాణి పట్టించుకోలేదు. చిన్న పిల్లవాడిలా సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే తినటానికి ఏదైనా ఉంటే బాగుండును అంటాడు. చెయ్యమని అడిగే ధైర్యం లేక. అందులో 6వ నెల వచ్చేసింది. చైత్ర పౌర్ణిమకి వాసంతికి పొట్ట స్పష్టంగా కనిపిస్తూ ఉండగా భారంగా అడుగులు వేసి నడుస్తున్న వాసంతిని చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు పాణికి. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు అందంగా ఉంటారని విన్నాడే గాని చూడలేదు. గౌతమి కడుపుతో ఉన్నప్పుడు చూసే అవకాశం అతనికి లేకపోయింది. అతని దగ్గర వారం రోజులు ఉంటే ఏదో వంకతో పుట్టింటికి పారిపోయి అక్కడ 2-3 నెలలు ఉండి తల్లి బలవంతంగా దిగబెట్టాక వచ్చేది. వస్తూనే పాణితో పోట్లాడి మళ్ళీ వెళ్ళిపోయేది. ఇష్టం లేని పెళ్లితో భార్యతో పాణి నరకాన్నే చూశాడు. తమ ఇద్దరి మధ్య 5 నిమిషాల అనుబంధం ద్వారా ఒక బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతోంది. కానీ పాణి స్పర్శ, దాంపత్య సుఖం, ఆలుమొగల ప్రేమానురాగాలు తెలియకుండానే అతనికి ఇల్లాలుగా సపర్యలు చేస్తోంది వాసంతి. పిల్లలకి తల్లిగా మారి పెంచుతోంది. ఇంట బయట అతని మనిషిగా మారిపోయింది. కానీ ఆమె మనసుకు, శరీరానికి కూడా తెలియదు దాంపత్యంలోని ఆనందం. ఇప్పుడు పాణి బిడ్డను కడుపున కూడా మోస్తోంది. ఎంత విచిత్రం! కలెక్టర్ గారు కారు వచ్చి వాసంతి ఇంటి ముందు ఆగింది. అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ. కారులోంచి దిగిన బిళ్ళబంట్రోతు పరిగెత్తుకు వచ్చి ఆ విషయం చెప్పగానే పాణి, వేణువులు లేచి నిల్చున్నారు కంగారుగా. పాణికి బత్తాయి రసం తీసుకురాబోతూ గడపలోనే విస్మయంగా నిలబడి ఉండిపోయింది వాసంతి. పిల్లల బుక్స్లకి అట్టలు వేస్తున్న శరంతి కూడా లేచి నిలబడింది. వీధిలో జనం అంతా కలెక్టర్ గారి పేరు వినగానే భ్రాంతితో నోళ్లు ఆవలించారు. శేషయ్య బృందానికి మూర్ఛ వచ్చినంత పని అయింది. పాణికి తమ దౌర్జన్యం తెలిసిపోయినా కూడా బెయిల్ ఇచ్చాడని సంతోషించాలో, తమ సొంతం కావలసిన వాసంతిని తన సొంతంగా మార్చేసుకున్నందుకు విచారించాలో ఆ బృందానికి అర్థం కాలేదు. వాడిని చూడటానికి కలెక్టర్ గారు వచ్చారంటే అతనికి అంత పేరుందా అనిపించింది అందరికీ. రండి రండి, వేణు వెళ్ళి ఘన స్వాగతం చెప్పి ఆహ్వానించాడు. అతని వెంట లోపలికి వస్తూ, మై డియర్ పాణి, ఎలా ఉందయ్యా ఇప్పుడు? క్యాంపు నుంచి రాగానే నీ యాక్సిడెంట్ వార్త విని బెంబేలెత్తిపోయాను.
ఆర్ యూ ఆల్ రైట్ అన్నారు కలెక్టర్ గారు రాణా ప్రతాప్ పాణి భుజాలు చుట్టి. ఐఎమ్ ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఈ పేదవాడి గృహాన్ని పావనం చేశారు. రండి కూర్చోండి అన్నాడు సోఫా కుర్చీలు చూపిస్తూ పాణి సంతోషంగా. గౌతమి గుమ్మం చాటుగా నిలబడి చూస్తోంది. తహసీల్దార్ గోపాలరావు గారు కూడా పాణిని విష్ చేశారు. ఆయన చాలా మితభాషి. కలెక్టర్ గారి పరివారం అందరికీ రస్నా కలిపి తీసుకొచ్చి వాసంతి సెరంతి అందించారు. పాణి మీ మిస్సెస్సా? వాసంతిని చూసి అడిగారు కలెక్టర్ ఉత్సాహంగా, కనిపెట్టేసినట్టుగా నవ్వుతూ. ఒక్క క్షణం పాణి తడబడ్డాడు. ఎస్ సార్, షీ ఈజ్ వాసంతి, ఆమె సిస్టర్ సెరంతి అని పూర్తి చేశాడు వేణు. పాణి కాలు తొక్కి, వీళ్ళిద్దరూ పాణి పిల్లలు అని పిల్లల్ని చూపిస్తూ చెప్పాడు. పాణి, నీ వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. యు ఆర్ ఏ లక్కీ ఫెలో అన్నాడు కలెక్టర్ పాణి బుగ్గగిల్లి. థ్యాంక్ యూ సార్, పాణి బిడియంగా నవ్వాడు. సిస్టర్, ఈ పాణి సాక్షాత్తు నా ఫ్యామిలీకి ప్రాణదాతే. నేను స్నేహితుడిగా వస్తే ఇతను నన్ను కలెక్టర్గా గౌరవిస్తున్నాడు. నా భార్య బిడ్డల్ని ఇతను రక్షించకపోతే నాకు లైఫ్ లేకుండా పోయేది. సమావేశ కులం కదా, ముచ్చటగానే పేరుతోనే పిలవమంటే ఎస్ సార్ అని మన్నించడం మానడు. ఇతను లాంటి మంచి మనిషికి భార్య కావడం నిజంగా మీ అదృష్టం. పాణికి సిగ్గు, మొహమాటం, సంకోచం చాలా ఎక్కువ. నీకు ఏం కావాల్సి వచ్చినా, ఏ సహాయం కావాలన్నా ఈ రాణా నీ స్వంత అన్నగా మిగిలిపోతాడు. ఈ పాణికి ఎన్నోసార్లు చెప్పాను. అయినా మా పరిచయాన్ని, స్నేహాన్ని, అభిమానాన్ని పూజిస్తాడే గాని ఏమీ అడగడు. ఆ భర్తకి తగ్గ భార్యవి అనిపించుకున్నా పర్వాలేదు, కానీ నన్ను మాత్రం మర్చిపోకు. ఇదిగో నా విజిటింగ్ కార్డు అంటూ ఇచ్చాడు. థ్యాంక్స్ అన్నయ్య గారు, థ్యాంక్స్ ఎ లాట్ అంది వాసంతి సంతోషంగా. 10 నిమిషాలు ఉండి మాట్లాడేసి ఎంత హడావిడిగా వచ్చారో అంత మెల్లగా సాగిపోయింది కలెక్టర్ గారి పరివారం. అదంతా స్వయంగా చూసిన అన్నా చెల్లెలు సుమన, ఫణీంద్రలు మొహాలు చూసుకున్నారు. ఏమిటన్నయ్యా ఆలోచిస్తున్నావు? ఆ మణికంఠ నీ ఉద్యోగం పీకేసినా నీకు గవర్నమెంట్ జాబు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంది సుమన ఉత్సాహంగా. చాలే, మింగటానికి మెతుకులేదు, మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది. మణికంఠ దగ్గర ఉద్యోగం ఊడిపోయిన నాకు గవర్నమెంట్ జాబా? నీకేమైనా మతిపోయిందా అన్నాడు కసురుతున్నట్టుగా ఫణీంద్ర. ఓర్ని, నీ బుర్రలో ఉన్నది గుజ్జు కాదు, బంకమట్టి. ఇప్పుడేగా కలెక్టర్ గారు ఎదురింటికి వచ్చి వెళ్ళారు అంది సుమన. భానమ్మ పిల్లల్నే చూస్తోంది. ఆయన వచ్చింది మన ఇంటికి అయినట్టుగా అంత సంబరపడతావేమిటి అడిగాడు ఫణీంద్ర. ఆయన వచ్చింది ఎవరింటికైనా వదినతో ఎలా మాట్లాడాడో చూసావుగా. మనం ఒక్కసారి గతంలో వాసంతి మన అన్న భార్య అనుకొని ఆ ఇంటికి వెళితే నీ పని సుగమం అవుతుంది అంది హితోపదేశం చేస్తున్నట్టు. అప్పుడు కాదని కాలదని ఇప్పుడు వెళితే వాసంతి క్షమిస్తుందా? నిన్ను నన్ను అయితే చెప్పు తీసుకొని కొడుతుంది. మనం తెర వెనక ఉండి ముందు అమ్మని నడిపించి తర్వాత మనం వెళ్ళి క్షమాపణ చెప్పేద్దాం. అమ్మంటే వాసంతికి చాలా గౌరవం. ముందు వాసంతిని అడుగుదాం. ఆ తర్వాత నువ్వు సెరంతి ద్వారా పాణిని పర్సనల్గా కలిసి అతన్ని నీకు ఉద్యోగం ఇప్పిస్తే సెరంతిని పెళ్లి చేసుకుంటానని, కానీ కట్నం అవసరం లేదని చెప్పు. సుమా, మరి నీ పెళ్ళి ఎలా చేస్తామే? అన్నయ్యకు వచ్చిన కట్నంతోనే కదా అంది భయంగా భానమ్మగారు. అమ్మా, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. నేను హేమంతిలా ఏ రెండో పెళ్లివాడినో డబ్బున్నవాడిని చూసుకుంటాను. నా కోసం తర్వాత ఆలోచిద్దాం. అన్నయ్య భవిష్యత్తుకి మార్గం దొరికితే ముందు ఈ ఉపవాసాల సమస్య తీరిపోతుంది అని గట్టిగా నచ్చ చెప్పింది. సుమ ఆలోచనను ఆచరణలో పెట్టింది భానమ్మగారు. ఆవిడ వెళ్ళేసరికి పాణి, వాసంతి చాలా హడావిడిగా ఉన్నారు. టెలిగ్రామ్ వచ్చింది. గౌతమి అన్నగారి భార్య రజని పోయిందట. పిల్లలతో గౌతమిని తీసుకుని బయలుదేరి వెళ్తున్నాడు పాణి. పిల్లలకి తండ్రితో వెళ్ళాలనే ఉన్నా వాసంతి రావటం లేదని తెలిసి ఏడుస్తున్నారు. వాళ్లకు సర్ది చెప్పి ఎలాగో ఆటో ఎక్కించింది. రజని పోయిందని తప్ప వివరాలు పాణికి ఏమీ తెలియవు. గౌతమి ఎందుకో కసిగా నవ్వుకుంది. ఆ భార్యాభర్తల వ్యవహారం అర్థం కాని వాసంతి ఏమీ అడగలేదు. ఆటో వెళ్లే వరకు ఒదిగి నిలబడిపోయారు భానమ్మ, పిల్లలు. పాణి చూశాడు కానీ పట్టించుకోలేదు. కలెక్టర్ గారు పూర్తిగా నయం అయ్యే వరకు డ్యూటీలో జాయిన్ కావద్దని సెలవు శాంక్షన్ చేసి మరీ వెళ్ళారు. అందుకని పిల్లలు తనని చూడందే ఉండలేరని తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ 10 రోజులు ఉండవలసి వస్తుందని. అంతేకాక మేనమామ భార్య వర్ధనమ్మ గారికి
పిల్లలు వాసంతికి ఎంత అలవాటైపోయారో స్వానుభవంతో తెలియజేయాలి అనేది అతని కోరిక. అతనికి తల్లి తండ్రి లేకపోయినా ఆ ఇద్దరూ తనే అయి పెంచింది ఆవిడ. ఆవిడ ఆజ్ఞ శిరోధార్యంగా భావిస్తాడు పాణి. రండి అత్తయ్య, రాఫని సుమా అక్కడే నిలబడ్డారే అంది వాసంతి. నీ కడుపు చల్లగా నోటి నిండా పలకరించావే తల్లి. నా పిల్లలకు జ్ఞానోదయం అయిందమ్మా. నీ పాదాల మీద పడవేద్దామని క్షమాపణ అడుగుతారని తీసుకుని వచ్చాను. నిన్ను కాదని వెళ్ళి ఉపవాసాలతోటి శుష్కించిపోయానే తల్లి అంటూ వాసంతిని పట్టుకుని ఏడ్చేసింది ఆవిడ. ఆవిడ ఏడుస్తూ ఉంటే ఫణి సుమనలకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిన్ను చాలా అపార్థం చేసుకున్నాము వదినా, మమ్మల్ని క్షమించు అన్నాడు ఫణీంద్ర పశ్చాత్తాపం నిండిన స్వరంతో తల వంచుకుంటూ. ఆ శేషయ్య కుటుంబరావుల ప్రచారాలు దుర్బోధ నా మనసుని పాడు చేసింది వదినా. నిన్ను చాలా తప్పుగా మాట్లాడాను, అనరాని మాటలన్నీ అన్నాను. నన్ను క్షమించవు అంది సుమన ముఖప్రీతిగానే. అవేం మాటలు సుమా, నాకు నా చెల్లెలెంతో నువ్వు అంతే. నువ్వు నాకు పరాయిదానివేమీ కాదు. మనది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకే కుటుంబం. మిమ్మల్ని కూడా ఇక్కడే ఉండమనేదాన్ని. కానీ ఇప్పుడు నేను పాణిగారి పిల్లలకు ఆయాగా ఈ ఇంట్లో వంట మనిషిగా చేస్తూ ప్రస్తుతం ఆయన పోషణలోనే ఉంటున్నాను. అందుకని మిమ్మల్ని ఇక్కడ ఉండమని అనలేను. కానీ నా జీతంలో నెలకి 1000 రూపాయలు ఇస్తాను. ఫణికి ఉద్యోగం దొరికే వరకు ఎలాగో సర్దుకుపోవాలి. సుమ పేరు మీద 1500, శరంతి పేర 2000, నెలకి 3500 చొప్పున బ్యాంకులో వేస్తున్నాను. ఎవరికి ముందు పెళ్లి కుదిరితే వాళ్లకు చేసేయాలి అనేది నా ఆలోచన అంది వాసంతి మనసులో దాచుకోలేక బాణమ్మ గారి దగ్గర నిజం చెప్పేస్తూ. ఆ మాటలు వినగానే సుమనకు నిజంగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వదినా అంది వాసంతి పాదాల మీదకు జారిపోతూ. వదినా, మేము నీ మీద ఆధారపడి బతకాలని రాలేదు. నాకు కాస్త నిలదొక్కుకోవడానికి నీ సాయాన్ని మాత్రమే కోరుతున్నాను అన్నాడు ఫణీంద్ర. నా సాయమా? ఏమిటది ఫణి? నేనేం చేయగలను అంది వాసంతి. కలెక్టర్ గారు పాణిగారికి తెలుసు కదా, దయచేసి నాకేదైనా చిన్న ఉద్యోగం ఇప్పించమని పాణిగారికి రిక్వెస్ట్ చేయలేవా? సూటిగా అడిగేశాడు ఫణి. ఉద్యోగం కోసం రికమెండేషన్ చేయాలా? వాసంతి ఆలోచనలో పడింది. వింటున్న శరంతి నిట్టూర్చింది. నేను డైరెక్ట్గా పాణిగారిని అడగడానికి ధైర్యం సరిపోవటం లేదు. పైగా ఆయనతో నాకట్టే పరిచయం కూడా లేదు వదినా. అందుకని నువ్వు కొంచెం ఆయనకు నా సంగతి చెప్తే అన్నాడు అర్థోక్తిలో ఆపేస్తూ. సరే ఫణి, ఆయన రానివ్వు. వాళ్ళ బావమరిది భార్య పోయిందని వెళ్ళారు. ఎప్పుడొస్తారో కూడా తెలియదు. అంతవరకు నేనిచ్చే డబ్బుతో సర్దుకోండి అని లోపలికి వెళ్ళి 1000 రూపాయలు తెచ్చి ఇచ్చింది వాసంతి. ఇది నేను అప్పుగా తీసుకుంటున్నాను వదినా. నాకు ఉద్యోగం అంటూ వచ్చేస్తే తప్పకుండా నీ బాకీ తీర్చేస్తాను. నా చెల్లెలి పెళ్ళి నా రెక్కల కష్టం మీదే చేస్తాను. అన్నయ్యను దూరం చేసిన ఆ దైవం పాణిగారిని నాకు అన్నయ్యగా పంపించాడని సంతోషపడుతున్నాను. మా పెళ్ళిళ్ళ గురించి తర్వాత ఆలోచించవచ్చు. ముందు నీ కడుపులో బిడ్డకు తండ్రి పాణిగారు అని నువ్వు కూడా నిరూపిస్తూ ఆయనను పెళ్లి చేసేసుకుని ఆయన భార్యగా మారితేనే ఆ శేషయ్య బృందం ఆశలు వదిలేసుకుంటారో, లేకపోతే వాళ్ళు ఇంకా ఎన్ని దారుణాలను తలపెడతారో. పాణిగారు అనవసరంగా పాముకి పాలు పోసినట్టు ఆ నీచులకు బెయిల్ ఇచ్చారో. ఇప్పుడు ఆయన ఊర్లో కూడా లేరు. నువ్వేమో ఒంటరిగా ఉంటున్నావు. పాణిగారు వచ్చే వరకు అమ్మ చెల్లాయి వచ్చి ఇక్కడ మీకు తోడుగా పడుకుంటారు. నేను ఏ సమయంలోనైనా మీకోసం ఏ సాయం అయినా చేయగలను. నేననే వాడిని ఉన్నానని మాత్రం మర్చిపోవద్దు అన్నాడు ఫణీంద్ర కృతజ్ఞతగా. నాకు కూడా ఆ అనుమానం వచ్చింది ఫణి. ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు తెలియాలంటే నాకు ఎవ్వరి తోడు సహాయం ఉన్నట్టుగా వాళ్లకు తెలియకూడదు. మామూలుగా నేను శరంతి ఉంటాం. అలా ఉంటే గాని వాళ్ళు వేసే స్టెప్ ఏమిటో మనకు తెలియదు. నువ్వు రహస్యంగానే సాయం చెయ్యి. పైకి ఇదివరకట్లాగానే నన్ను అపార్థం చేసుకున్నట్టుగానే ఉండు. నాకేదైనా ఆపద సంభవిస్తే నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. కొంచెం అలర్ట్గా ఉండు చాలు అంది వాసంతి. ఫణీంద్ర అంగీకరించి తల్లి చెల్లెళ్లతోటి వెళ్ళిపోయాడు. ఫోన్ మోగింది. వాసంతి వెళ్ళి రిసీవర్ తీసి హలో అంది. హలో, నేను వసు. ఎలా ఉన్నావు? ఒంట్లో బాగా ఉందా? తేలికగా ఉన్నావా? నీ కడుపులో మన బాబు ఏమంటున్నాడు? పాణి కంఠం కొంటె చిరునవ్వులతో వినిపించింది. మీరా? నేను బాగానే ఉన్నాను. నా ఒంట్లోనూ బాగానే ఉంది. మీ అబ్బాయి సంగతి మాత్రం నాకేమీ తెలియదు. నా పిల్లలు అను మను ఎలా ఉన్నారు అంది. హలో పిన్ని, నేను అనుని. ఎలా ఉన్నావు? నువ్వు
లాపిని, నాకు నువ్వు కావాలి. నాకు ఏడుపు వస్తోంది. డాడీ ఇక్కడ నన్ను కొత్తాలు ఊ ఊ" అంది అనుజ్ఞ ఏడుస్తూ. అను, ఏడవకమ్మా, నా బంగారు తల్లివి కదూ. అక్కడ ఉండలేకపోతే త్వరగా ఇక్కడికి వచ్చేసేయ్. మమ్మీ ఎలా ఉంది? చెల్లి ఏం చేస్తోంది? అంది వాసంతి. ఆమెకు నిజంగానే పాణి, పిల్లలు లేక ఇల్లంతా బోసిపోయినట్టు, ఏదో చేయటం మర్చిపోయినట్టు, పిల్లలు పిన్ని అని పిలుస్తున్నట్టుగానే అనిపిస్తోంది. పాణి అందమైన రూపాన్ని చూసి కొన్ని యుగాలు అయిపోయినట్టుగా అనిపిస్తోంది. ఎడబాటులోనే విలువ తెలుస్తుంది అనిపించింది. చూడకపోతే ఉండలేని అతను నిజంగా రేపు అతనితో దాంపత్య జీవితం ప్రారంభమైతే అసలు తనని వదిలి ఉండగలడా? వాసంతికి నవ్వొచ్చేసింది. ఏమిటి నవ్వుతున్నావు? నీ నవ్వు, నీ కంఠం విని కొన్ని యుగాలు అయిపోయినట్టుగా ఉంది. ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తోంది నిన్ను అంటున్నాడు పాణి. ఏమీ లేదు, ఏదో గుర్తుకు వచ్చింది. అవును, అనూని ఎందుకు కొట్టారు అడిగింది. అనూని ఒక్కదాన్నే కాదు, మనోని కూడా కొట్టాను. వచ్చిన దగ్గర నుంచి పిన్ని కావాలని విసిగించేస్తుంటే ఏం చేయను? ఇక్కడ మా బావమరిది ప్రకాష్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 2 పిల్లలతో ఎంతో అవస్థపడుతున్నాడు. అతని చేత కర్మకాండలన్నీ నేను దగ్గర ఉండే మరీ చేయించాలని అత్తయ్య ఆర్డర్ వేసింది. లేకపోతే వాళ్ళని తీసుకొని ఎప్పుడో వచ్చేసి ఉండేవాడిని. ఇప్పుడు వాళ్ళని తీసుకురావాలన్నా కుదిరేలాగా కనిపించడం లేదు. అందుకే విసుగు వచ్చి చెరో లెంపకాయ వేశాను. వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఎంత బాధగా ఉందో. అక్కడ ఉంచి వచ్చేస్తే నాన్న కావాలని నిన్ను ఇబ్బంది పెడతారేమోనని తీసుకొని వచ్చాను అన్నాడు. రాత్రిళ్ళు మీ అవసరం వాళ్ళకు ఉండదుగా. వాళ్ళని కొట్టి చంపక సాయంత్రం బయలుదేరి వచ్చేయండి పిల్లల్ని తీసుకొని. నేను చూసుకుంటాను. వెంటనే మళ్ళీ వెళ్ళి అక్కడి పనులను పూర్తి చేసుకునే రండి. పిల్లలు లేక నాకు ఏమీ తోచడం లేదు. నాకు వాళ్ళని చూడాలని ఉంది. అంతగా అలవాటైపోయారో అంది వాసంతి. వాళ్ళనే గాని నన్ను చూడాలని లేదన్నమాట. అతని కంఠంలో అలక ధ్వనించింది. అలాంటి కోరికలు కలిగినా కొన్ని పరిస్థితుల్లో నిగ్రహించుకోవాలి సార్. సారీ, అలకలు వద్దు. గౌతమి ఆరోగ్యం ఎలా ఉంది అంది ధోరణిని మార్చేస్తూ. అది చావక మమ్మల్ని అందరినీ చంపుతూ అది బాగానే ఉంది. అక్కడ నా ఒక్కడికే మనశ్శాంతి లేకుండా చేసింది. ఇక్కడ ఎవరికీ మనశ్శాంతి ఉండకుండా చేస్తోంది. డాక్టర్లు ఇక 6 మాసాల కంటే ఎక్కువగా ఉండదని చెప్పేశారు. అది తెలిసాక మరీ పిచ్చిదైపోయింది. అత్తయ్య, ప్రకాష్ తప్పక భరిస్తున్నారు. అలాంటి మనిషి పెందరాలే పోవడమే మంచిదని ఏడుస్తోంది అత్తయ్య. సరే ఉంటాను, ప్రకాష్ పిలుస్తున్నాడు అంటూ ఫోన్ పెట్టేశాడు పాణి. వాసంతి మనసంతా గౌతమిని తలుచుకొని వికలమైపోయింది. పాణి వెళ్ళిన 4 రోజులకి ఫోన్ చేశాడు. అతను వెళ్ళి వారం అయింది. రోజులు లెక్క పెట్టుకుంటూ ఎదురుచూస్తున్న వాసంతిని లొంగ తీసుకోవడానికి సిద్ధపడ్డారు 3 మూర్ఖులు. మస్తాన్ అనే రౌడీతో చేతులు కలిపి మరో పథకాన్ని వేశారు. పాణి జాలిపడి క్షమాభిక్ష పెట్టినా వాళ్ళ రాతి గుండెలో అది ఏమాత్రం మార్పును తీసుకురాలేదు సరికదా. మరింత కఠినంగా, శిలా సదృశంగా మారిపోయింది. ఎలాగైనా వాసంతి పొందు కావాలి. వాసంతి పాణికి దక్కటం ఆ ముగ్గురికి ఇష్టం లేదు. అతన్ని అంతం చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాక కేవలం వాసంతిని లొంగదీయడానికి హత్యలు అవసరం లేదని మస్తాన్తో చేతులు కలిపి తెలుసుకున్నారు. ఆ మస్తాన్ మాఫియా కింగ్. వాసంతిని మోజు తీరేలా అనుభవించి మాఫియాకి అమ్మేయటానికి నిశ్చయించుకున్నారు. వాసంతి రేటు 10 లక్షలు. ఆ 10లో 2 మస్తాన్కి దక్కినా మిగిలిన 8 పంచుకోవాలని ఆశపడ్డారు ఆ పరమ నీచులు. కుళాయి నీళ్లు పట్టుకుంటున్న సుమన మస్తాన్ కోరమీసం మెల్లివేసుకుంటూ శేషయ్య ఇంట్లో నుంచి బయటకు రావటం చూసి కంగారు పడింది. వెంటనే ఆ వార్త ఫణికి వినిపించి వాసంతికి చేరవేసింది. మాఫియా మస్తాన్ అనేసరికి వాసంతి గుండెలు గుబేల్మన్నాయి. అయినా ధైర్యంగా ఎదుర్కోవడానికే సిద్ధపడింది. ఒక ఆడదాని మీద ఏర్పడిన వ్యామోహం ఎంత లేసి దారుణాలను పురిగొల్పి మనిషిని రాక్షసుణ్ణి చేస్తుందో వాసంతికి అప్పుడే గ్రాహ్యమైనట్టుగా అనిపించింది. ఎంత శివభక్తుడైనా, దేవతలను జయించిన వీరుడైనా, మృత్యువు దరిచేరకుండా వరాలు అందిన రావణాసురుడు సీతను చెరపట్టిన దానికి శిక్షగా బలైపోయాడు. అయినా ఈ మగవాళ్లలో మార్పు రాదు. సాధ్వి శిరోమణి ద్రౌపదిని ఆశించి నీచ కీచక ధాముడు నశించిపోయాడు. ఇన్ని పురాణాలు, ఎన్ని ఇతిహాసాలు, ఎన్ని ఉపనిషత్తులు. పరధారాభిలాష ఎంత ఘోరమైన నేరమో, పాపమో, శాపమో తెలియజేస్తూ ఉన్న ఆ రకమైన ఆలోచన మానలేకపోతున్నారంటే, ఆహా, ఆడది క్షణిక సుఖాభిలాషులై మహా ఋషులే
తపశ్శక్తిని కోల్పోయి కామిని కౌగిలిని ఆశించినప్పుడు ఈ మూర్ఖులు ఎంత అనిపించి గాఢంగా నిట్టూర్చింది. సాయంత్రం 6 ఆ రోజు శరంతి ఇంటికి రాలేదు. ఒంటరిగా కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న వాసంతి ఫోన్ రింగ్ అవడంతో పరిగెత్తి వెళ్ళి రిసీవర్ తీసింది. హలో అంటూ. వదినా, నువ్వేనా? నేను ఫణిని మాట్లాడుతున్నాను అంది అవతలి స్వరం. నేనే. ఏమిటి ఫణి? శరంతి ఇంకా ఇంటికి రాలేదు. ఏమిటి విశేషం? పెద్ద విషయమే వదినా, కంగారు పడకుండా విను. శరంతిని సుమని కూడా మస్తాన్ కిడ్నాప్ చేశాడు. నేను పోలీసులు కూడా ఆ నెంబర్ గల కారు కోసమని గాలిస్తున్నాం. బహుశా నీకు బెదిరింపు ఫోన్ కాల్ రావచ్చేమో. నీ చెల్లెల్ని భద్రంగా రక్షించి తెచ్చే బాధ్యత నాది. ఇదివరకు మనం అనుకున్న పథకాన్ని అమలు చేసే బాధ్యత మాత్రం నీదే. ఓకే అన్నాడు ఫణి. ఓకే ఫణి, యూ కెన్ ప్రొసీడ్, బట్ బీ కేర్ఫుల్ అని ఫోన్ పెట్టేసి క్షణం తర్వాత కలెక్టర్ గారి కార్యాలయానికి ఫోన్ చేసి తన పథకాన్ని వివరించింది వేణుకి. వేణు కలెక్టర్ ఆఫీస్లో యూడీసీగా చేస్తున్నాడు రాజమండ్రిలో. హలో వాసంతి, నేను. నన్ను గుర్తుపట్టావా? అవతలి స్వరం ప్రశ్నించింది. హలో, ఎవరండి? దయచేసి చెప్పండి, అసలే కంగారుగా ఉన్నాను అంది వాసంతి. చూశావా మా దెబ్బ? గోల్కొండ అబ్బా అనిపించిందా నీకు? అవతల నుంచి కన్న కఠోరమైన నవ్వు వినిపించింది. ఎవరు మీరు? ఏం కావాలి? ఎందుకా నవ్వు? అడిగింది ఆందోళనగా వాసంతి. నీ చెల్లెల్ని ఆడపడుచును కిడ్నాప్ చేశాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ మా దగ్గరే ఉన్నారు. వాళ్ళని ప్రాణాలతో చూడాలనుకుంటే నువ్వు మాకు లొంగిపోవాలి. ఏమాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేసినా నీ వాళ్ళిద్దరూ శవాలైపోతారు. జాగ్రత్త హెచ్చరించింది అవతలి కంఠం. మై గాడ్, అసలు ఇంతకీ మీరెవరు? అంది వాసంతి. ఇంకా అర్థం కాలేదా? నిన్ను పక్కలోకి లాక్కోవాలని తపస్సు చేసిన నీ ప్రియుణ్ణి. నాకు కావాల్సింది నువ్వు, నీతో పొందు. ఇప్పటికైనా తెలిసిందా నేనెవరో? అంటే మీరు శేషయ్య? ఛా, ఆ ముసలాన్ని నేనెందుకవుతాను? అయితే మీరెవరు? వాళ్ళల్లో వాడిని. అంటే కుటుంబరావు గారా? కాదు, ఆ జిత్తులమారి నక్కను కాదు. ముందుగా నీ పొందు నాకు కావాలి. ఇంకో అరగంటలో నేను వచ్చేస్తున్నాను, రెడీగా ఉండు. మర్యాదగా నువ్వు లొంగిపోతే పర్వాలేదు, లేకపోతే బలాత్కారం నీకు తప్పదు. నీ ఇంట్లోనే నిన్ను అనుభవిస్తానని ఆనాడు ప్రతిజ్ఞ చేశాను. ఈనాడు నిలబెట్టుకుంటున్నాను. బీ రెడీ. అవతల ఫోన్ పెట్టేశారు. వాసంతి పెదవి కొరుకుతూ ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ ఫోన్ మోగింది. హలో, వాసంతి హియర్. గుడ్, నువ్వని తెలుసు. ఈ రాత్రి సరిగ్గా 10 గంటలకు మీ ఇంటికి అంబాసిడర్ కారు వస్తుంది. అది ఎక్కి తిన్నగా వచ్చేసేయ్. నీతో నీ చెల్లెల్ని క్షేమంగా పంపించేస్తాను. కాదంటే ముందు మస్తాన్ చేతుల్లో నరకం అనుభవించవలసి వస్తుంది నీకు. ఓకే అంది అవతలి కంఠస్వరం. వద్దు, ఆ మస్తానంటే నాకు భయం. మిమ్మల్ని కాదన్నందుకు ఇప్పుడు ఎంతో విచారిస్తున్నాను. మీరెవరో నాకు తెలియదు. ఇందాక ఎవరో అరగంటలో వచ్చేస్తున్నాను, రెడీగా ఉండు. ముందు నీ పొందు నాకే కావాలి అని ఫోన్ చేశారు. మీరేమో అంబాసిడర్ కారు అంటున్నారు. ఎలాగా? అంది అమాయకంగా గొంతు పెట్టి వాసంతి. ఎవడా రాస్కెల్? ముందు నాకు కావాలంటాడా? ఇంత కష్టపడి మాస్టర్ ప్లాన్ వేసింది వాడి కోసమా? వీల్లేదు, ఇంకో 15 గంటలో నేనే వచ్చేస్తాను. నిన్ను ముందు నేనే అనుభవించాలి అన్నాడు అవతలి వ్యక్తి. మీరెవరు వస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. దయచేసి 12 దాటిన తర్వాత రండి. వీధిలో ఎవరి కంటపడినా నా బతుకు బజారు పాలవుతుంది. నా చెల్లెల్ని మాత్రం ఏం చేయవద్దు. వాళ్ళ కోసమే నేను బతుకుతున్నది. ఇంతకాలం ఈ శరీరం పవిత్రంగా ఉంచుకోవాలని ఆశించి ప్రాణం మీదకు తెచ్చుకున్నందుకు ఇప్పుడు ఏడుస్తున్నాను అంది వాసంతి. సరే, నేను మిగిలిన వాళ్ళని తీసుకొని 12 గంటలకే వస్తాను అని ఫోన్ పెట్టేసింది అవతలి స్వరం. వాసంతి ఓపికగా మరో 5 నిమిషాలు ఎదురు చూసేసరికి మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. హలో వాసంతి, మొదటి నుంచి నీకోసం తప్పించిపోతున్నది నేను. మిగిలిన ఇద్దరూ నీకు ఫోన్ చేశారా? ఏమన్నారో త్వరగా చెప్పు అన్నాడు అవతలి వ్యక్తి. ఒకరు 10ంటికి కారు పంపిస్తామంటే ఇంకొకరు అరగంటలో వచ్చేస్తున్నాను, ముందు పొందు నాకే కావాలి అన్నారు. అసలే భయంతో కంగారుతో సతమతమైపోతున్నాను. మీరు ఎవరైనా 12 దాటాక అయితే పర్వాలేదు, లేకపోతే నేను పాణి ముందు తల ఎత్తుకోలేను. కామ్గా వచ్చి వెళ్ళండి. మీరు ముగ్గురు ఇక్కడికి వచ్చి సమాలోచన చేశాక మీ ఇష్టం. నా చెల్లెల్ని మాత్రం భద్రంగా ఉంచండి. దానికోసం ఒప్పుకుంటున్నాను.
మీకోసం ఎదురు చూస్తుంటాను అని ఈసారి తను పెట్టేసింది ఫోను. టెన్షన్తో ఒళ్ళంతా చెమట పట్టేసింది. భయము, కంగారు, ఆందోళన, ఎందుకో ధైర్యం, ఆత్రం కూడా కలుగుతున్నాయి. సరిగ్గా రాత్రి 12 కావస్తుండగా తలుపు తట్టిన ధ్వని వినిపించింది. అంబాసిడర్ కారులోంచి దిగిన ముగ్గురు వాసంతి తలుపు తీయగానే ఆమె నెట్టుకుంటూ లోపలికి వచ్చేశారు. వాసంతి 4 అడుగులు వెనక్కు వేసింది. సెంటు పోసుకొని వాసనలు వెదజల్లుతూ ఖరీదైన బట్టల్లో పెళ్లి కొడుకుల్లా ఉన్న ముగ్గురు ఒకేసారి వాసంతిని చుట్టుకోబోయారు ఆత్రంగా. ఛీ, ఇదేం సరసం! ముగ్గురు ఒక్కసారి మీద పడితే ఎలాగా? మీలో ఎవరు ముందు ఎవరి తర్వాత ముందు తేల్చుకోండి అంది తెలివిగా వాసంతి. అంతే, నేను ముందు, నేనే ముందు అని పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాసంతిని లొంగదీయడానికి అసలు ఈ ప్లాన్ వేసింది నేను కాబట్టి నేనే ముందు అన్నాడు కుటుంబరావు. నీ మొహం, వాసంతి మీద చెడు ప్రచారం చేయించి లోకానికి పతితని నిరూపించినది నేను కాబట్టి నేనే ముందు అన్నాడు శేషయ్య. మస్తాన్ని రంగంలోకి దించి శరంతిని, సుమను కిడ్నాప్ చేయించి సాయపడింది నేను కాబట్టి ముందు నేనే అన్నాడు భూషణం. ఆ విధంగా వాళ్ళు ఎవరెవరు వాసంతి మీద వ్యామోహంతో ఏ రకాలుగా ప్లాన్ వేసి వాసంతిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారో పెద్ద కంఠాలతో అరుస్తూ పోట్లాడుకుంటూ ఉంటే వాసంతి ఒక్కొక్క అడుగే వెనక్కు వేసి వెళ్ళి పెరటి తలుపు తీసింది. పోలీస్ ఇన్స్పెక్టర్ వేణు లోపలికి వచ్చారు. వీధి తలుపు తీసుకుని పత్రికా విలేకరులతో పాటు కలెక్టర్ గారి బృందం కూడా లోపలికి వచ్చింది. పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. వాసంతి హృదయం స్థిమితపడింది. శేషయ్య, భూషణం, కుటుంబరావులు అప్పటికి స్పృహ తెచ్చుకొని నెత్తిన పిడుగుపడినట్టుగా వెర్రికేకలు పెట్టి పరిగెత్తబోయి పోలీసుల చేతుల్లో చిక్కిపోయారు. పత్రికా విలేకరులు అవసరమైన మ్యాటర్ వాసంతి, వేణులను అడిగి ఉత్సాహంగా రాసుకుంటుంటే కలెక్టర్ గారి ఆదేశంతో అరెస్ట్ చేసి శేషయ్య బృందాన్ని వ్యాన్ ఎక్కించారు పోలీసులు. శరంతి, సుమనలతో ఫణి లోపలికి వచ్చాడు. అక్కా అంటూ శరంతి వాసంతిని కౌగిలించుకుంది. పోలీస్ ఇన్స్పెక్టర్, ఫణి తమకు సాయపడిన విధానం చెప్పడంతో కలెక్టర్ గారు ఫణి భుజాన్ని తట్టి అభినందించారు. సార్, ఈ ఫణి నిరుద్యోగి, దయచేసి ఇతనికి ఏదైనా చిన్న ఉద్యోగం వేయించి పుణ్యం కట్టుకోండి. ఇతని మూలంగా నేను నా చెల్లెల్ని మళ్ళీ సురక్షితంగా పొందగలిగాను. మీరు నాకు ఈ సాయం చేస్తే అతని ఇంటిని నిలబెట్టిన వారవుతారు అంది వాసంతి చేతులు జోడిస్తూ కలెక్టర్ గారిని. అలాగేనమ్మా, తప్పకుండా. చాకులాంటి కుర్రవాడు ఈవేళ ఇంత సాహసం చేసి మాఫియా కింగ్ అయిన మస్తాన్ని పట్టించిచ్చాడు కనుక ఇతనికి పోలీసు శాఖ అయితే సూపర్గా ఉంటుంది. పోలీస్ ట్రైనింగ్కి పంపిద్దాం అని ఎస్పీని ఆదేశించాడు రాణా. సుమన, ఫణీంద్రలు కృతజ్ఞతగా నమస్కరించారు. అచ్చా సిస్టర్, వెళ్ళి వస్తాం. నీకు ఏ సాయం కావాల్సినా నేను ఉన్నానని మర్చిపోవద్దు అని మరోసారి వాసంతి భుజం తట్టి వెళ్ళి జీప్ ఎక్కేశారు రాణా. ఆయన్ని అనుసరించాడు వేణు. సుమన, ఫణీంద్రలతో పాటు భానమ్మగారు కూడా రావటంతో తల్లిని, చెల్లిని వాసంతికి అప్పగించి స్నేహితులతో వెళ్ళిపోయాడు ఫణి. వాసంతి మంచం మీద వాలి శరంతి చెబుతున్న సంగతులు సావధానంగా ఆలకించింది. నిశ్చింత నిండిన మనసుతో అక్కపక్కన పడుకొని చెబుతోంది శరంతి. నేను కాలేజీ నుంచి వస్తుంటే సుమన నన్ను సెంటర్లో కలిసి మస్తాన్ రంగప్రవేశం చేసిన సంగతి చెబుతూ ఉంటే వింటూ వస్తున్నాను. ఇంతలో ఒక కారు వచ్చి నా పక్కన ఆగింది. నేను తల తిప్పి చూసేటంతలో ఆ కారులో నుంచి వచ్చిన 2 చేతులు నన్ను కారులోకి లాగేశాయి. నేను భయంతో కెవ్వుమనటంతో నా ముందు నడుస్తున్న సుమ ఆగింది. ఆ కార్ డ్రైవరు పదునైన చాకు చూపించి దాన్ని కూడా కారెక్కించేశాడు. ఆ కారులో మస్తానున్నాడు. అతను మాఫియా కింగ్ అని తెలియగానే నా గుండెలు భయంతో జల్లుమన్నాయి. ఆ సెంటర్లో నిలబడి అమ్మాయిలకు లైన్ వేసే ఫనీ ఫ్రెండ్స్ ఆ దృశ్యం చూసి ఇద్దరు మస్తాన్ కారుని అనుసరించి సైకిళ్ళు తొక్కుతూ వస్తుంటే ఇద్దరిలో ఒకతను ఆ వార్త ఫనీకి అందిస్తే మరొకతను ఆ సంగతి పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు. సైకిల్ వాలాలకి స్లిప్ ఇచ్చి మస్తాన్ కారులో మమ్మల్ని ఒక శిథిల భవనానికి చేర్చాడు. వాళ్ల మాటలను బట్టి నిన్ను వశపరుచుకోవడం కోసం శేషయ్య బృందం మస్తాన్ తోటి చేతులు కలిపారని అర్థమైంది. అంతేకాక మమ్మల్ని ఇద్దరినీ అనుభవించి చంపేస్తామని నిన్ను బెదిరించి నిన్ను లొంగదీసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకొని తర్వాత నిన్ను మమ్మల్ని 30 లక్షలకు మాఫియా గ్యాంగ్కి అమ్మేసి పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
మస్తాన్ అనుచరులు అందమైన కన్నెపిల్లలను కళ్ళ ముందు పెట్టుకొని కలలు కనడం ఎందుకు గురు, ముందు వీళ్ళ అందాలను మనం సొంతం చేసుకుందాం. ఆ శేషయ్య వాళ్లకు మొదటి ఆనందం ఎందుకు ఇవ్వాలి, డబ్బులు వాళ్ళతో ఎందుకు పంచుకోవాలి, ఆ ముసలి నక్కల్ని వదిలించుకుంటే ముద్దుగుమ్మలు ముగ్గురు మనకే దక్కుతారు అని దుర్బోధ చేయటంతో మస్తాన్ మీసం మెలివేసి వచ్చి నన్ను బలాత్కరించడానికి ప్రయత్నించాడు. సరిగ్గా ఆ సమయంలో ఫ్రెండ్స్తో వచ్చిన ఫణి ప్రాణాలకు తెగించి మస్తాన్తో కలియబడ్డాడు. నేను సుమ మస్తాన్ అనుచరులను ఫణి ఫ్రెండ్స్తో కలిసి దొరికిన వాళ్ళను దొరికినట్టుగా బాధటం మొదలుపెట్టాం. ఇంతలో మా అదృష్టం బాగుంది. పోలీసులు వచ్చి మస్తాన్ని అతని అనుచరులను అరెస్టు చేసి తీసుకుని వెళ్ళటంతో ఫణి నన్ను సుమని పెద్ద ప్రమాదం నుంచి బయటపడవేశాడు అంది శరంతి నిద్రలోకి జారిపోతున్న వాసంతితో. 12వ నాటి రాత్రి 10 దాటాక ట్యాక్సీ వచ్చి ఆగింది వాసంతి ఇంటి ముందు. సరిగ్గా అప్పుడే నైట్ స్కూల్ డ్యూటీ ముగించి అందరినీ పంపించిన వాసంతి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న శరంతి, ట్యాక్సీ దిగి లోపలికి వచ్చిన పాణిని, అతని వెనుక గౌతమిని, పిల్లలను చూసి స్థిమితపడ్డారు. పిల్లలు వస్తూనే పిన్నీ అంటూ వాసంతిని వాటేసుకుని బావురుమన్నారు. వాళ్ళను గుండెలకు హత్తుకుని ఊరడిస్తూ కళ్ళు తుడుస్తున్న వాసంతి మరో 2 పిల్లల్ని వెంటబెట్టుకుని లోపలికి వస్తున్న 2 వ్యక్తులను ఆశ్చర్యంగా చూసింది. వాసంతి, ఈవిడ మా అత్తయ్య అంటే గౌతమి తల్లి. ఇతను గౌతమి అన్న ప్రకాష్. ఇతని భార్య మొన్న పోయింది. తల్లి కొడుకులకు బట్టలు పెట్టి పంపడం నా ధర్మం అని చెప్పారు శాస్త్రి గారు, అందుకని తీసుకొచ్చాను అన్నాడు పాణి. వాసంతికి వాళ్ళని ఎందుకు తీసుకుని వచ్చినది వివరిస్తూనే పరిచయం చేస్తూనే ఆవిడ వైపు తిరిగి, అత్తయ్య నీకు వాసంతి అని చెప్పానే, ఈ అమ్మాయే శరంతి, వాసంతి చెల్లెలు. ఇంకో చెల్లెలు హేమంతికి కూడా పెళ్లి చేసి పంపించింది అన్నాడు. నమస్కారం అండి, రండి లోపలికి అంది వాసంతి లోపలికి దారి ఇచ్చి నడుస్తూ. శరంతి కుర్చీలు చూపించి మంచినీళ్లు తీసుకుని వెళ్ళి ఇచ్చింది. పిల్లలకు అన్నం తినిపించి బుజ్జగిస్తూనే శరంతిని కూర తిరగమని బియ్యం తేయటానికి వెళ్ళింది వాసంతి. ఈరోజు భోజనాలు ఆలస్యమయ్యాయి, అస్సలు ఆకల్లేదు, ఇప్పుడు వంట చేయకు, కాఫీలు చాలు అన్నాడు పాణి లోపలికి వస్తూ, వాసంతిని వెనక నుంచి కంటికి నిండుగా చూసుకుంటూ. ఇంటికి వచ్చిన అతిథులకి ఏమీ పెట్టకుండా ఎలా పడుకోబెడతాం, కొద్దిగా అల్పాహారమైనా చేస్తానులేండి అంది వాసంతి నవ్వుతూ. వసు, నీతో సంప్రదించకుండా వాళ్ళని తీసుకుని వచ్చానని కోపంగా లేదుగా, అసలే ఓపలేని మనిషివి, ఇప్పుడు ఇంకో 2 బరువు బాధ్యతలను నీ నెత్తి మీద పెట్టవలసి వచ్చింది, సారీ అన్నాడు జాలిగా చూస్తూ పాణి. అవేం మాటలండి, వాళ్ళు వింటే ఏమనుకుంటారు, మన నలుగురికి చేసే నాకు ఇంకో 2 ఎలా బరువవుతారు, పర్వాలేదు, అయినా ఇది వంట మనిషిగా నా బాధ్యత, మీరు వెళ్ళండి, మనం ఇలా డిస్కస్ చేయటం ఏమీ బాగాలేదు, ఇలాంటి సమయంలో తేలికగా తిరిగితేనే డెలివరీ సులువుగా అవుతుందంటారు, ఈ కడుపులో భారం కని మీకు అప్పగించినప్పుడు నా బాధ్యత పూర్తి అవుతుంది అంది వాసంతి. ఆమెకు గౌతమి తల్లి వర్ధనమ్మగారి చూపులు, ఆ కళ్ళల్లో కనిపించిన ఈర్ష్య, బాధ గుర్తుకు వచ్చాయి. ఆవిడకి పాణి ఏం చెప్పాడో తెలియదు. తన కూతురు స్థానాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన శత్రువులా భావిస్తుందేమోనని భయం మనసులో అడుగుపెట్టింది. వాసంతి అన్నాడు తీక్షణంగా చూస్తూ పాణి. బాణం దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడింది అతని హృదయం. వంట మనిషిగా చూస్తున్నాడా తను? ఇంటి మనిషిని చేసుకోవాలని ఆశపడుతుంటే ఈ వాసంతి అసలు తనని ఎప్పటికీ అర్థం చేసుకుంటుంది? తనకి సేవ చేసినప్పుడు ఎంతో దగ్గరగా వచ్చి తనలో ఆశలకి ప్రాణం పోసిన వ్యక్తి ఈ అమ్మాయేనా అనిపించింది. ఇంట్లో చుట్టాలు ఉండటం వల్ల అప్పుడు గొడవ పడటం మంచిది కాదని వెనుతిరిగి వెళ్ళిపోయాడు పాణి. వాసంతి ఫ్రిడ్జ్లోని దోశల పిండితో దోశలు వేసి చట్నీతో అందరికీ పలహారం ఇచ్చింది తీసుకుని వెళ్ళి. వర్ధనమ్మగారి కళ్ళు వాసంతిని శల్యపరీక్ష చేస్తూ ఉంటే ఈ గర్భం రావడానికి కారణం పాణి అనే సంగతి ఆవిడకు తెలిసిందేమో. తల్లి తండ్రి కంటే ఆవిడని ఎక్కువ గౌరవిస్తాడని చెప్పాడు పాణి. అతను ఆ సంగతి ఆవిడకు చెప్పి ఉంటే తనని ఈవిడ ఏ విధంగా అర్థం చేసుకుంటుందో. కావాలని పాణిని తన ఆకర్షణతో బంధించి సొంతం చేసుకోబోతున్న దురాశా పాతుకురాల్లా కనిపించడం లేదు కదా. భగవంతుడా అనుకుంది లోపల. కాఫీ టిఫిన్లు సేవించి పాణి వేసిన పక్కల మీద పడుకున్నారు అంతా హాల్లో.
మర్నాడు పాణి లేచి వచ్చేసరికి పంచదార గ్లాస్తో వస్తున్న బాణమ్మగారు వెనక్కి తగ్గి, నమస్కారం బాబుగారు అంది బిడియంగా. నమస్కారం అండి. వేణు ఫోన్ చేసి నాకంతా చెప్పాడు. కలెక్టర్ గారు మీ అబ్బాయికి ఎస్ఐగా ట్రైనింగ్కి పంపించి జాబ్ ఇస్తానన్నారట కదా, చాలా సంతోషం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు అన్నాడు సాలోచనగా. శేషయ్య గారింట్లోనే అందావిడ. అద్దె ఎంత అడిగాడు. 300 బాబు. అంత అద్దె కట్టడం అది ఈ పరిస్థితుల్లో చాలా కష్టం కదా అన్నాడు. కష్టమే. ఇదివరలో మణికంఠ గారి ఆఫీస్లో చేసేవాడు కనుక అద్దెను ఇవ్వగలిగాను. ఇప్పుడు రోజు గడవడమే కష్టంగా ఉంటుంది. 3 నెలల అద్దె బకాయి పడ్డాను. వాడి రెక్కలు వచ్చే వరకు ఈ తిప్పలు తప్పవు అందావిడ. నేను వాసంతికి చెప్తాను, ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేయండి. వాసంతి వీధి గదిలో ఇది వరకట్లాగే ఉండండి. ఇప్పుడు వాసంతి ఒట్టి మనిషి కూడా కాదు. అదనపు చాకిరీ ఆమె మీద పడితే చేయటం కష్టం కదా. మీరు ఏమీ అనుకోనంటే ఉభయతారకమైన పని ఒకటి చెప్తాను మీకు. చెప్పండి బాబు, ఏమిటది అందావిడ ఆత్రంగా. మీ అబ్బాయి ట్రైనింగ్ పూర్తి అయ్యి జాబు వచ్చేంత వరకు మీరు మీ అమ్మాయి ఇక్కడే ఉండి వాసంతికి ఈ కానుపోయేంత వరకు కొంచెం సాయంగా ఉండండి. మీ ఇద్దరి పోషణ భారమే కాకుండా మీ అబ్బాయికి నెల నెల 1000 రూపాయలు మెయింటెనెన్స్కి పంపిస్తాను. అద్దె కూడా కలిసి వస్తుంది. వాసంతికి ఆడతోడుగాను ఉండవచ్చు. ఏమంటారు అన్నాడు సలహా ఇస్తూనే తన పథకాన్ని వివరిస్తూ, అందరి ఇబ్బందులను తొలగించాలని ప్రయత్నం చేస్తూ. అంతకన్నానా బాబుగారు? అలాగే. అయితే ఈవేళ ఇల్లు ఖాళీ చేసేసి వచ్చేస్తాం. మీ మేలు జన్మజన్మలకు మర్చిపోలేను బాబు. వస్తాను అందావిడ సంబరంగా. బాబుగారు అనకండమ్మా, నేను చిన్నవాడిని, మీ పెద్దబ్బాయి వయసువాడిని. నన్ను మీ సొంత కొడుకుగా భావించండి. మీ అబ్బాయి పోలేదు, నేనే మీ పెద్ద అబ్బాయి అనుకోండి. ఆ పేరుతోనే పిలవండి. నాకు తల్లి చెల్లి లేని లోటు మీరు మీ అమ్మాయి తీర్చండి. మనమంతా ఒకే కుటుంబంగా జీవిద్దాం, సరేనా? వెళ్ళిరండి అన్నాడు పాణి చేతులు జోడిస్తూ ఆత్మీయత వర్షించే కనులతో. బాబూ పాణి, నీ అభిమానం ఆపేక్ష చాలు బాబు. నీ దయకి పాత్రులం కావటం నిజంగా మా అదృష్టం. నిన్ను నా పెద్ద కొడుకుగా తిరిగి పొందటం అనేది నేను చేసుకున్న సుకృత విశేషంగా భావిస్తాను. నా కన్న కడుపు ఆనందంతో నిండిపోయింది తండ్రి. నా ఆయువు కూడా పోసుకొని నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లు అంటూ పాణి చేతులు కళ్ళకు హత్తుకొని కన్నీళ్లతో వెళ్ళిపోయిందావిడ. ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయిన ఫణిని ఎస్ఐ ట్రైనింగ్కి పంపించాడు పాణి. బాణమ్మగారు శేషయ్య గారి కొంపను ఖాళీ చేసి వాసంతి ఇంటికి వచ్చి వీధి గదిలో సామాన్ సర్దేసుకొని వంట ఇంటి బాధ్యత పూర్తిగా తను తీసేసుకుంది. పై పని అంతా సుమ చక్క పెట్టేస్తోంది. వాసంతికి పిల్లల బాధ్యత తప్ప మరే పని మిగలటం లేదు. పాణి వాటాలో దేవుడి గదిని ప్రకాష్ పిల్లలతో ఆక్రమించుకున్నాడు. అతని వయసు 30. ఎర్రగా పొడుగ్గా అందంగా చురుకైన కళ్ళతో హీరోలాగే ఉంటాడు. ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. నెలకి 25,000 రూపాయల జీతం. 15 రోజులు సెలవు పెట్టుకుని మరీ వచ్చాడు. ఆ రాకలోని పరమార్థం వాసంతి శరంతిలకు మర్నాడే అర్థమైంది. భానమ్మగారు కూతుర్ని తీసుకొని మర్నాటి ఉదయమే వాసంతి ఇంటికి వచ్చేసింది. ఆవిడని ఎవరు రమ్మన్నారని మకాం ఎత్తేసి వచ్చిందా అని వాసంతి తెల్లబోతే ఆవిడే చెప్పింది. నీకు కాన్పోయేంతవరకు తోడుగా నన్ను ఇక్కడ ఉండమని అబ్బాయి చెప్పాడే తల్లి, అందుకే వచ్చేశాను. నీకు అత్తనైనా అమ్మనైనా నేనేగా. ఇక నుంచి పాణి నా పెద్ద కొడుకు, అందుకే నా కుటుంబ భారాన్ని వహిస్తాను అన్నాడు. అప్పుడు ఇప్పుడు కూడా నువ్వు నా పెద్ద కొడలివే. పాణి లాంటి సమర్థుడైన కొడుకుని కనకుండానే పొందటం నిజంగా నా అదృష్టం అంది భానమ్మగారు మురిసిపోతూ. అప్పుడు గాని పాణి ఆలోచన వాసంతికి అర్థం కాలేదు. గత రాత్రి మాత్రమే తను కష్టపడింది. మర్నాటి నుంచి ఆ డ్యూటీ బాణమ్మగారికి ఇప్పించేశాడు. ఇప్పుడు వాసంతికి తన ఇల్లే పరాయిల్లుగా ఇబ్బందిగా తయారైంది. పాణి వైపు వాటాలో వీధి గది గౌతమి, బెడ్రూమ్ పాణి, దేవుడి గది ప్రకాష్, హాలు పిల్లలు వర్ధనమ్మగారు. వీధి గదిలో భానమ్మగారి కుటుంబం ఆక్రమించుకోవడంతో వాసంతి బెడ్రూమ్లోనే ఉండిపోతోంది. మిగిలినది కిచెన్, డైనింగ్ రూమ్ లాగా మారిపోయాయి. కానీ శరంతి మాత్రం ఎప్పట్లాగే హాయిగా చదువుకొని పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. మర్నాడు డైనింగ్ రూమ్లో వాసంతి పిల్లలకు టిఫిన్ తినిపిస్తూ ఉండగా
మనవలనిద్దరినీ తీసుకొని వచ్చి వర్ధనమ్మ గారు కుర్చీ లాక్కొని కూర్చుంటూ మనవడు 4 ఏళ్ల ప్రభాకర్ని వాసంతి ముందుకు నెట్టి, ప్రభుకి కూడా టిఫిన్ పెట్టమ్మా అని పురమాయించి, అమ్మాయి శరంతి ఈ సీసా కొంచెం కడిగి పాలు కలిపిపోయమ్మా, ఈ పిల్ల గోల ఎత్తిపోతోంది. తల్లి చచ్చినా ఈ 2 పిల్లలు నా కంఠానికి ఉరతాడులాగా మారిపోయారు. సంవత్సరం నుంచి అంది నిట్టూరుస్తూ. అలాగే పెద్దమ్మగారు అంటూ పాలు కలిపి పోసి ఇచ్చింది శరంతి. చూడమ్మా శరంతి, అబ్బాయి లేచాడేమో చూసి కొంచెం కాఫీ ఇచ్చిరా, వాడికి బెడ్ కాఫీ తాగే అలవాటు అంది 7 ఏడాది పాపకు పాలు పట్టిస్తూ. అన్నయ్య గారు ఇంకా నిద్ర లేవలేదు పెద్దమ్మగారు, రాత్రి పొద్దుపోయాక పడుకున్నారుగా, లేచాక అక్క ఇస్తుందిలేండి అంది శరంతి తన బుక్స్ని తీసుకొని లేస్తూ. అన్నయ్య గారు అంటున్నావేమిటే, ఈ ఇంట్లో పెళ్లి కాని ఆడపిల్లలు 2 ఉన్నారని చెప్పి వాడి చేత సెలవు పెట్టించి మరీ తీసుకుని వచ్చాడు పాణి అంది నవ్వుతూ. క్షమించండి పెద్దమ్మగారు, మా అక్క మెడలో పాణిగారు తాళి కట్టారు కాబట్టి ఆయన నాకు బావగారు అయినట్టే, మీ అబ్బాయి వరుసకు అన్నయ్య గారు అయ్యారు. అంతేకాక నా మనసులో కూడా ఎలాంటి దురభిప్రాయాలు లేవు. నేను ఈ పరీక్షలయ్యాక మా చిన్న బావగారి ఫ్యాక్టరీలోనే ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్నాను అంది శరంతి నిర్భయంగా. ఇంతలో కూతురుతో పాటు వచ్చిన భానమ్మగారు కిచెన్లోకి ప్రవేశించి, ఈ పూట ఏం కూర చేయాలే వాసంతి అని గరిట చేతిలోకి తీసుకుంటూ ఉంటే, అరే పాప నిద్రపోతుందే, స్నానం చేయించారా, ఎంత ముద్దొస్తుందో అంది సుమన. సుమన వైపు దృష్టి తిప్పిన వర్ధనమ్మగారు, ఈ పిల్లెవరు అంది వాసంతిని. ఆవిడ మా అత్తగారు, ఈ అమ్మాయి మా ఆడపడుచు అంది వాసంతి. ఏం పేరే, ఏం చదువుకున్నావు అంది వర్ధనమ్మగారు కుతూహలంగా. నా పేరు సుమన అంటారండి, ఇంటర్తో ఆపేశాను. డైరెక్ట్ BA కట్టాలి అనుకున్నాను, కానీ మా అన్నయ్య పోవటంతో మా పరిస్థితులు తలక్రిందులైపోయాయి అంది ఖిన్న వదనంతో తలదించుకుంటూ. వయసెంత అందావిడ సుమనన్ను పరిశీలిస్తూ. 23 నిండిందండి అంది అవి పెళ్లి చూపులు అనే సంగతి తెలియక. భానమ్మగారు కూడా ఈవిడ ఇంత ఆరాలు తీస్తోంది ఏమిటి చెప్పమా అనుకుంది. అప్పటికే విషయం గ్రహించిన వాసంతి పిల్లల్ని తీసుకుని పెరట్లోకి వెళుతూ, సుమా ఆ పాపను తీసుకుని వచ్చి అంకమ్మకివ్వు, స్నానం చేయిస్తుంది అని బయటకు పిలిచి సుమన రాగానే, ఆ పిల్లను అంకమ్మకిచ్చి నా గదిలోకి రా అనేసి వెళ్ళిపోయింది వాసంతి పిల్లలకు చేతులు కడిగి. ఒక్క క్షణం తల్లి కూతుర్లు ముఖాలను చూసుకున్నారు. తమను పాణి ఆ ఇంట్లో ఉండమనడం వాసంతికి ఇష్టం లేదేమో అని భయపడుతూ వచ్చారు తల్లి కూతుళ్ళు. భానమ్మగారు తమని పాణి రమ్మన్నాడని ధైర్యం చేసి చెప్పేసింది. పాణి మీకు ఆశ్రయం ఒక్కటే చూపించలేదు అత్తయ్య గారు, మీ అమ్మాయిని ఒక ఇంటిదాన్ని చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. వర్ధనమ్మగారి దృష్టి ఇప్పుడు సుమన మీద ఉంది. కారణం ఆవిడ కొడుకు ప్రకాష్కి భార్య పోయింది. 2 పిల్లలు ఉన్నారు. అతను హైదరాబాదులో ఇంజనీరుగా చేస్తున్నాడట. జీతం 25,000. తలక్రిందులుగా తపస్సు చేసినా మీరు కానీ నేను కానీ ఇలాంటి సంబంధం సుమనకు తీసుకురాలేము. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొదట ఆవిడ మంచితనాన్ని సంపాదించండి. ఈ రహస్యం మీ చెవిన వేయాలనే ఇలా పిలిచాను అని చెప్పింది. అంతే, సుమన మనసులో ఆశలు మొలకెత్తడం ప్రారంభించాయి. భానమ్మగారు పరమానంద భరితురాలైపోయింది. ఇక చెప్పవలసిన పని లేకుండా ఉన్నంతలో అందంగా అలంకరించుకొని ప్రకాష్ పిల్లలిద్దరినీ మాలిమి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రకాష్ దృష్టిని ఆకర్షించాలని ఎక్కువ భాగం హాల్లోనే గడుపుతూ, అమ్మా అని అతను పిలవగానే తనే వెళ్ళి ఏం కావాలని అడిగి అతని అవసరాలు తీరుస్తూ ప్రకాష్ చుట్టూ పరిభ్రమించడం మొదలుపెట్టింది సుమన. ఒకవేళ సుమన పిల్లల్ని ఆడిస్తూ వెళ్ళకపోతే, సుమా అబ్బాయి పిలుస్తున్నాడు చూడు అని వర్ధనమ్మగారి ఆనందంగా పురమాయిస్తోంది. శరంతి, హేమంతి చూడు, 2వ పెళ్లివాడైనా 3 పిల్లలు ఉన్నా ధైర్యం చేసి అతనిని పెళ్లి చేసుకుని హాయిగా సుఖపడుతోంది. అలాంటి అవకాశం ప్రకాష్ ద్వారా నీకు వస్తే ఎందుకు అతనిని తిరస్కరించావు అంది వాసంతి శరంతిని సాలోచనగా చూస్తూ ఒకరోజు సాయంత్రం. నాకు కావలసినది డబ్బు, హోదా, దర్జా, అధికారం, బాధ్యతలు కావక నన్ను ప్రేమించే సహృదయుడు కావాలి. పాణిగారు నిన్ను ఆరాధించినంత గాఢంగా కాకపోయినా నా కోసమే పడిగాపులు గాచే సమర్థుడు, సామాన్యుడైనా నాకు పర్వాలేదు. ఇదివరకే నా మనసు దోచిన పని ఇప్పుడు మాన ప్రాణాలను కాపాడి నా దృష్టిలో మహానుభావుడే అయ్యాడు. నాకు కావలసినది అతని అనురాగం.
అతని హృదయంలో దేవేరినై పూజలు అందుతూ ఇప్పుడు ఈ ప్రకాష్ని చూసి అతనిని మర్చిపోవాలని అనుకోవటం పేరాశ. ప్రలోభాలకు లొంగిపోయి అల్పురాలు కాదు ఈ శరంతి అంది తన మనోనిర్ణయం తెలియజేస్తున్నట్టు గంభీరంగా మారిన వదనంతో. అంతవరకు శరంతి ఫణిని వరిస్తుందేమో అనే అనుమానం యథార్థం కావడంతో గాఢంగా నిట్టూర్చింది వాసంతి. ఆమెకు ఫణి పట్ల అయిష్టత అయితే ఏమీ లేదు, కానీ ఏ ఆధారం లేనివాడికి పిల్లని ఎలా ఇవ్వాలి అనే సంశయం ఉంది. సరే, ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్ళాడుగా, చూద్దాంలే అని పెళ్లి సంగతి విరమించింది. వేణు వల్ల తను లేనప్పుడు వాసంతి ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొందో విని దిగ్భ్రాంతిని చెందాడు పాణి. ఇదివరకు పాణి చుట్టూ తిరిగి సపర్యలు చేసిన వాసంతి ఇప్పుడు పూర్తిగా అతని పనులు చూడటం మానేసింది. అయినా అలవాటుగా వాసంతి తలకి నూనె రాస్తావా, వాసంతి కాఫీ, వాసంతి మంచినీళ్ళు, వాసంతి షేవ్ చేసుకోవాలి, వాసంతి నా బూట్లు ఎక్కడా, బట్టలేవి అంటూ దేనికో ఒకదానికి పిలుస్తూనే ఉన్నాడు పాణి. అదివరలో ఆమె అంత దగ్గరగా వచ్చి సేవ చేయటం అలవాటైపోయి. సారీ పాణిజీ, ఇదివరలో మీ చేతులు గాయపడినందువల్ల నేను సేవ చేశాను. ఇప్పుడు మీ చేతులు సక్రమంగానే ఉన్నాయి కదా, ఇంకా నేను చేస్తే చూసేవాళ్లకు బాగుండదు అంది కందిన వదనంతో వాసంతి మెల్లగా. ఇప్పుడు మాత్రం మమ్మల్ని చూసి మానేయటం ఎందుకు, మేము మిమ్మల్ని వేరు చేయటానికి ఏమీ రాలేదు. 4 రోజులు తలదాచుకోవడానికి వచ్చాము. నువ్వు ఈ ఇంటికి పట్టపురాణివి అయ్యావు. కారణాలు ఏవైనా. పాణి తన భార్య బ్రతికే ఉండగానే నీ మెడలో తాళిని కట్టాడు, సంసారం చేశాడు, కడుపు వచ్చింది. ఇంకో 4-5 నెలలు ఓపిక పడితే నేను శాశ్వతంగా మీకు అడ్డు తొలగిపోతాను. అప్పుడు పూర్తిగా అతను నీవాడే. నేను బతికి ఉన్న ఈ 4 రోజులు అతన్ని నా భర్తగా, నా పిల్లలకు తండ్రిగానే ఉండనివ్వు అంది కటువుగా గౌతమి. గౌతమి, నన్ను క్షమించండి. నేనెప్పుడూ మీ స్థానం నా సొంతం చేసుకోవాలని కానీ, మీ భార్యాభర్తలను వేరు చేయాలని కానీ, మీ సంసారాన్ని విచ్ఛిన్నం చేసి నేను పట్టం కట్టుకోవాలని కానీ ఏనాడు అనుకోలేదు. తాపత్రయపడనూ లేదు, ప్రయత్నించనూ లేదు. కేవలం పాణిగారి మాట కాదనిలేక వంట మనిషిగా ఉంటాను అన్నాను. ఇప్పుడు ఆ అవసరం బాణమ్మగారు తీర్చేస్తున్నారు కనుక నన్ను పిల్లలకు ఆయాగా ఉండనీయమని మాత్రమే మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా హద్దులేమిటో నాకు తెలుసు, నేను ఎంతలో ఉండాలో కూడా నాకు తెలుసు. నేను పాణిజీని నా యజమానిగా గౌరవించాను కానీ మరే ఆశ నా మనసులో లేదు. నన్ను నమ్మండి. ఇది కూడా మీకు ఇష్టం లేకపోతే దూరంగా తొలగిపోతాను అంది వాసంతి గాయపడిన అభిమానంతో, రోషంతో ఎరుపెక్కిన వదనంతో, గౌతమికి నచ్చచెప్పాలని ప్రయత్నం చేస్తూ. ఇన్నాళ్ళు నన్ను మీరిద్దరూ కలిసి మోసం చేశారు. నా ఎదురుగానే స్వేచ్ఛగా విహరించారు. అసలు పరాయి ఆడదాన్ని చూస్తే సిగ్గుతో ఆమెడ దూరం పరిగెత్తే పాణి నీ వలలో పడ్డాడు అంటే అది సామాన్యమైన విషయం ఏమీ కాదు. నీ టాలెంట్ ఎంత గొప్పదో నాకు అర్థమైంది. నా వెనుక నా అనేవాళ్ళు లేక కళ్ళారా చూస్తూ సహించాను, క్షమించాను, భరించాను. కానీ ఇంకా నా వల్ల కాదు. నువ్వు నా కళ్ళను కప్పలేవు. నీ ఇంట్లో నేనుండి నిన్ను బయటకు పొమ్మనలేను కనుక నేను ఇంతటితో ఆపాలని నీ ముందు బయటపడ్డాను. నా కంఠంలో ప్రాణం కాస్త ఎగిరిపోయేంత వరకు కాస్త ఓపిక పట్టు, చాలు అంది గౌతమి. క్షమించండి గౌతమి, నేనెప్పుడూ మిమ్మల్ని మోసం చేయలేదు. అసలు ద్రోహచింతన అంటే ఎలాంటిదో నాకు తెలియదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ మీకు అన్యాయం చేయను. నా మాట నమ్మండి. నేను మీ భర్తను సొంతం చేసుకోవాలని ఏనాడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోవటం లేదు. మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ సాక్షిగా మీకు ప్రమాణం చేస్తున్నాను. ఎప్పటికీ మీ పిల్లలకు ఆయాని గాని తల్లిని కాను. ఈ పంచలో నన్ను ఉండనివ్వండి. ఇంకా నా ముఖం కూడా మీకు కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. ఈ ఇంట్లో మీ పిల్లలకి సేవ చేసుకుంటూ బతికే అవకాశం మాత్రం నాకు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళని చూడకుండా నేను బతకలేను. గౌతమి, మీరే కాదు, ఇక నేను కూడా బతికేది 4 మాసాలే. ఈ బిడ్డ బతికితే పాణిగారికి వంశోద్ధారకుడిగా ఇచ్చేసి మరీ పోతాను. నాతో పాటు వాడు దేహాన్ని చాలిస్తే సమస్యే లేదు. నా అంతిమ శ్వాస ఈ ఇంట్లో విడిచే భాగ్యాన్ని మాత్రమే కోరుతున్నాను. నా వల్ల ఎవరికైనా ఉపకారం జరగాలి కానీ అపకారం ఈ కంఠంలో ప్రాణం ఉండగా తలపెట్టను. ఇంతవరకు పాణిజీ నన్ను నమ్మి అప్పగించిన సమస్త బాధ్యతలను తిరిగి మీకు అప్పగిస్తున్నాను. సెలవు అనేసి గిర్రున వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది వాసంతి.
ఆ మాటలు విన్న పాణి నిర్వీర్ణుడై కూలబడిపోయాడు కుర్చీలో. గౌతమి కసిగా నవ్వి జయించిన దానిలా తలెత్తి తన శత్రువుని శాశ్వతంగా తప్పించగలిగాను అనే ఆనందంలో మెరిసే కళ్ళతో చూసింది. వర్ధనమ్మ, ప్రకాష్లు తెల్లబోయారు. శరంతి, సుమన, బానమ్మలు తలకిందులైపోయారు. విషయం విన్న వేణుకి మతిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.